ఒకప్పుడు మనం మార్కెట్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో 70, 50, 60 లక్ష సో మనమైతే ఇంతవరకు ప్రైస్ పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మనకైతే 25,000 లోపు కూడా ఒక మంచి బడ్జెట్ మొబైల్ని మనమైతే కొనుక్కోవచ్చు. ఇందులో మనకైతే పర్ఫార్మెన్స్ వైజ్గా కానివ్వండి, కెమెరాస్ వైజ్గా, క్వాలిటీ పరంగా, సో డిజైన్ అండ్ లుక్స్ పరంగా మనకైతే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్స్ అనేవి మనకు ఐఫోన్ని కూడా బీట్ చేస్తాయి. సో ఈ రోజు మన ఈ వీడియోలో 25,000 లోపు ఉన్న ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ అనేది మీకు కెమెరా పరంగా కానివ్వండి, సో మీకు లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, డే బై డే టాస్కింగ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి మీకైతే ది బెస్ట్ ఉంటుంది. సో కంప్లీట్గా మనమైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T2 Pro. సో ఇదైతే మనకు వివో బ్రాండ్ నుంచి రీసెంట్ అయితే లాంచ్ అయింది. ఇందులో మనకు మీడియాటెక్ సంబంధించిన 7200 ప్రాసెసర్ అయితే వాడతారు. ఇది చాలామంది మీడియాటెక్ అంటే చాలా తక్కువ ప్రాసెసర్ అనుకుంటారు. బట్ ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్కి మనకైతే ఇది బీట్ చేస్తుంది. అంటే ఈ రెండు ప్రాసెసర్లు మనమైతే సేమ్గా మనకైతే స్కోర్ వేస్తాయి. సో స్నాప్డ్రాగన్ 870 ఉండు, సో మీడియాటెక్ డైమెన్సిటీ 7200. సో ఈ రెండు ప్రాసెసర్లు మనకైతే సేమ్. సో మీరే అర్థం చేసుకోవచ్చు సో పర్ఫార్మెన్స్ అనేది మనకు ఏ లెవెల్ ఉంటుందో. అంతేకాకుండా ఏదైతే మనకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది. సో మనకైతే 128 రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకైతే చాలా అంటే చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకైతే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకైతే 2 కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక రింగ్ లైట్ ఉంటుంది. 4600 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో చూడడానికి మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మీకైతే చాలా బాగుంటుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కెమెరా పరంగా కానివ్వండి, మీకైతే ఆల్రౌండ్ మొబైల్ మీరైతే అనుకోవచ్చు. అరౌండ్ మనకైతే ఇది 20 నుంచి 21,000కు మనకైతే డిస్కౌంట్లు అన్నీ కలుపుకొని మనకైతే వస్తుంది. సో ఆ ప్రైస్లో మనకైతే వివో T2 Pro అనేది మనకైతే ఖచ్చితంగా ఒక బెస్ట్ క్వాలిఫైర్ మన మొబైల్ అయితే మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో సెకండ్ మొబైల్ వచ్చేసి IQ నుంచి. సో IQ Z7 Pro ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 వస్తుంది. సో ఇంతకుముందు వివో IQ రెండు సేమ్ ప్రాసెసర్ అయినప్పటికీ IQ అయితే మనకైతే బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంతేకాకుండా బెటర్ క్వాలిటీనే చేస్తుంది మీకు ఫోటోస్ పరంగా కానివ్వండి, గేమింగ్ పరంగా. అంతేకాకుండా ఆటిట్యూడ్ స్కోర్ కూడా మీకైతే వివో IQ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకైతే IQ అనేది చాలా బెటర్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకైతే 6.7 3D కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఎస్పెషల్లీ దీని వెనుక డిజైన్ ఏదైతే ఉందో మనకైతే కొత్త కలర్స్ ఉంటాయి. సో ఆక్వా గ్రీన్ అని, లేకపోతే మీకు ఓసియన్ కలర్ లాగా మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఏదైతే మనకు 2 కెమెరాలు ఉంటాయి, ఒక ఆరో లైట్ కూడా ఉంటుంది. సో కెమెరా పరంగా కూడా మనకైతే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పోర్ట్రేట్ మోడ్స్ అయినా, లేకపోతే ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కెమెరాకి సంబంధించినవి. అవన్నీ మీకైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా గేమింగ్ పరంగా కూడా మీరు ఎంత పెద్ద గేమ్ అయినా ఇందులో మీరైతే స్మూత్గా అయితే ఆడుకోవచ్చు. అందులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో కూడా మనకైతే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో మీరు బ్యాటరీ పరంగా అయితే తక్కువ ఉంది అనుకోకండి, మీకైతే ఒక ఫుల్ వర్కింగ్ డే మీకైతే ఈజీగా వస్తుంది. సో మీరు గేమింగ్ గట్టిగా అన్నట్లయితే ఒక 4 నుంచి 5 గంటలు మీకైతే రన్ అప్ అవుతుంది ఈ మొబైల్ అనేది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకైతే చాలా బాగుంటుంది. సో థర్డ్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి. సో ఇన్ఫినిక్స్ 030 ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8070 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. అంతేకాకుండా ఇది మనకు 3D కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. 144 రిఫ్రెష్ రేటు మనకైతే డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకు 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో 144 రిఫ్రెష్ రేటు ఈ బడ్జెట్లో మనకి ఒక్క మొబైల్ తప్ప వేరే ఏ బ్రాండ్ అయితే మనకి ఇంత మంచి రిఫ్రెష్ రేట్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి మనకైతే ఎటువంటి మల్టీ టాస్కింగ్ చేసినా కానివ్వండి, గేమింగ్ పరంగా మీకైతే అల్టిమేట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, అంతేకాకుండా 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో దీనివల్ల మీకైతే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకైతే చాలా హెవీ ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్ ఏంటంటే ఇదైతే మనకు గొరిల్లా గ్లాస్ తోటి ప్రొటెక్షన్ చేశారు. సో గొరిల్లా గ్లాస్ 1 or 2 పర్ఫెక్ట్ తెలియదు కానీ సో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా కింద పడ్డా అనుకోకుండా మీకైతే కొంచెం వరకు అయితే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీడియాటెక్ 8020 అనేది మీకైతే స్నాప్డ్రాగన్ 3 ప్రాసెసర్కి మీకైతే సమానం ఉంటుంది. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లాగ్షిప్ మొబైల్ ప్రాసెసర్ అనేది. సో ఫోర్త్ వచ్చేసి సో లావా Agni 2 ఇది ఒక రీవాల్యుయేషన్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ అప్పుడు లాంచ్ అయినప్పుడు ఇంత మంచి స్పేస్ తోటి అంత తక్కువ బడ్జెట్లో ఇంకేం మొబైల్ లేదు. ఇదేం చెప్తున్నా, ఎందుకంటే అందుకే ఇది రీవాల్యుయేషన్ మొబైల్ అని చెప్తున్నా. సో అంతేకాకుండా లావా Agni కానివ్వండి, లావా Agni 1, Agni 2 ఇవైతే మనకైతే చాలా పాపులర్ మొబైల్స్. సో ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇదైతే మనకు 6.7 అయితే 3D ఆమ్లెట్ డిస్ప్లే తోటి వస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే అనేది మనకైతే 128 రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తోటి మనకైతే ఈ మొబైల్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇదైతే మనకు 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ ఇందులో చిన్న మైనస్ డ్రాప్ ఏంటంటే ఇది మనకు కెమెరా వైజ్గా మనకైతే ఎక్కువనైతే పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యదు. సో యావరేజ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. మీరు అల్టిమేట్ ఎక్సలెంట్ అలాంటి ఏముండే, సో ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అని మీరు చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇందులో పోర్ట్రేట్ ఫొటోస్ అనేది మనకైతే అంత బాగా మిగతా లైక్ వీడియో అయిన ఫోటోలు బాగానే వస్తాయని పోర్ట్రేట్ అనేది మనకైతే ఎక్సలెంట్ ఉండే. ఇది ఇంతకుముందు చూసినప్పుడు అమెజాన్లో మనకైతే 18,000 సంథింగ్ ఉంటుంది. సో ఆ 18,000 ఈవెన్ 19,000 అని కూడా మనకైతే ది బెస్ట్ క్వాలిఫైర్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ లావా Agni 2 అనేది.
సో మీ దగ్గర ఇప్పుడు 25,000 ఉన్నాయి, 25,000కి ఇంకొక 2,000 3,000 మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకైతే పోకో నుంచి ఎక్సలెంట్ మొబైల్ ఉంది. అదే మనకు పోకో X6 Pro. ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా తోటి మనకైతే వస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ అనేది మనకైతే iPhone 12 కూడా మనకైతే బీట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో మనకైతే UFS 4.0 అనేది మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, మీ స్టోరేజ్ పరంగానే లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకైతే వేరే మొబైల్ వెళ్ళి ఉన్నాయి, సో ఈ మొబైల్ తప్ప. సో అందుకే మనకైతే ఇంకొక 20,000కి ఇంకొక 2-3,000 ఎక్స్ట్రా చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 28,000 దాకా వేయనట్టయితే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని మనైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ స్పేస్ తోటి ఈ బడ్జెట్లో ఈ మొబైల్ని కొట్టే మొబైల్ మనకైతే వేరేది ఏం లేదు. అంతేకాకుండా ఇంకొక ఎగెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐక్యూ నుంచి. సో ఐక్యూ నియో 7 Pro ఉంది. సో అది కూడా మనకైతే ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. లైక్ మనకైతే ఒక 28,000 27,000 మనకైతే సేమ్ ప్రైస్లో వస్తుంది. సో అది కూడా ది బెస్ట్ ఫోన్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్స్లో మీరు ఏమైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే చెక్ చేసుకోవాలనుకున్నా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మన ఛానల్కి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది మనకైతే బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 25,000. సో ఇందులో నేను మిస్ అయినా లేకపోతే ఏదైనా తప్పు చెప్పినా లేకపోతే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా వేరే వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.